ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక శుక్రవారం ప్రభు తన వాక్యాన్ని మీతో పంచుకునే కృప దయచేసినందుకు ప్రభువుకు కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ఛానల్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఘనమైన మా ప్రభ, మా రక్షక, మీకు వందనాలు. మరి ఒకసారి మీ బిడ్డలతో కలిసి మీ వాక్య ధ్యానాన్ని చేస్తుండగా మీ కృపను దయచేయండి ప్రభా. బలహీనుని, అవివేకిని, పాపిని, పనికిరైనటువంటి వాడిని మీ సన్నిధానంలో నిలబడటానికి కూడా ఏ అర్హత లేదు అయ్యా. దీనునైన నన్ను మీ సిలువ వెనుక మరుగుపరిచి మీకు మహిమకరమైన మాటలు, మేము స్తుతించి కనపరిచే మాటలు మీరే మాకు దయచేయమని నజరేయుడైనటువంటి యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో వారు కన్నులెత్తి చూడగా, వారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను. యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఇది ఏ సందర్భంలో చెప్పబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారి రూపాంతరము చెందినటువంటి సందర్భంలో జరిగింది ఈ సంఘటన. దీని పూర్వపురాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే, రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్ అని ఇంగ్లీష్లో అంటున్నాం. ట్రాన్స్ఫిగరేషన్ డిక్షనరీ మీనింగ్ ఏమిటంటే a complete change of form. A complete change of form. ఆకృతిలో సంపూర్ణమైనటువంటి మార్పు. ఆకృతిలో సంపూర్ణమైనటువంటి మార్పు. రెండవది బిబ్లికల్ మీనింగ్ కనుక చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖము రూపాంతరం చెందటం. ఆ చేంజ్ ఆఫ్ ఫామ్. ఇక్కడ కూడా హిస్ ఫేస్ షోన్ లైక్ ద సన్ అండ్ హిస్ క్లోత్స్ బికేమ్ యాజ్ వైట్ యాజ్ ద లైట్. ఆయన ముఖం అట సూర్యబింబం వలె ప్రకాశించింది. ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు వెలుగులాగా కనిపించినట్టు. ఈ రూపాంతరాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, కొన్ని సంఘాల్లో ఈ సంఘటనను ఆగస్టు 6వ తారీఖున జరుపుకుంటుంటారు. ఈ ఈవెంట్ని లేదా ఈ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటూ ఆగస్టు 6వ తారీఖున ఈ యొక్క సంఘటనని గుర్తు చేసుకుంటారు. అదే కొన్ని సంఘాలు కనుకైతే రూపాంతరపు ఆదివారాన్ని జరుపుకుంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినటువంటి సందర్భంగా ఈ యొక్క విధానాన్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటారు. ప్రారంభంలో గనక, ఈ వాక్యం ప్రారంభంలో కనుక మనం చూసినట్లయితే, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని
ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహోను, మిగిలినటువంటి శిష్యులు కాదు, వీరిని మాత్రమే తీసుకుని ప్రభు ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. ఆ కొండ మీదకి ప్రభు ఎందుకు వెళ్ళాడు అని చెప్పానంటే, ప్రార్థించడానికి ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరిగా, అంటే శిష్యులు కూడా లేకుండా అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థించేవాడు, లేదా ఒంటరిగా ఈ కొండల మీదకి వెళ్ళి ప్రార్థించేవాడు. అలాంటి వాటిలో ఇది కూడా ఒక సంఘటన. ప్రారంభంలో మనం అనుకుంటున్నాం 6 దినములైన తరువాత. ఎప్పుడు 6 దినాలు అని గనక మనం ఆలోచన చేసినట్లయితే 17వ అధ్యాయం 21లో చెప్పిన సంఘటన తరువాత ఈ యొక్క ఈవెంట్ జరిగినట్లు మనం చూస్తున్నాం. అక్కడ ఏమనుందంటే, తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్ర చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని తన శిష్యులకు చెప్పిన సంఘటన తరువాత, ఈ 6 దినములైన తర్వాత ప్రభువు ఈ కొండ మీదకి వెళ్ళాడు తన శిష్యుని తీసుకుని. ఈ కొండ ఏ కొండ అని చెప్పని మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ పండితుల ప్రకారం కొంతమంది తాబోరు పర్వతం అని చెప్పని అంటారు. ఈ తాబోరు పర్వతం సుమారుగా 1900 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే 580 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంకా కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం అది తాబోర్ పర్వతం కాదు, అది హెర్మోన్ పర్వతం అని చెప్పని కొంతమంది ఆర్గ్యూ చేశారు. ఈ హెర్మోన్ పర్వతం ఎంత ఎత్తు ఉంటుందని చెప్పంటే 9300 అడుగుల ఎత్తు ఉంటుంది. అంటే సుమారుగా 2835 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అయితే తాబోర్ పర్వతం చాలా ఎత్తైనటువంటిది. అంతేకాకుండా తాబోర్ పర్వతం మంచుతో కప్పబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పైభాగానికి వెళ్ళి తన శిష్యులతో పాటుగా అక్కడ ప్రార్థించారు. కనుక తాబోర్ పర్వతం అనేటువంటి అర్థం వస్తుంది, కానీ హెర్మోన్ పర్వతం అని చెప్పడానికి కొంత అవకాశం తక్కువగా ఉంటుంది. దేవుని మహాకృపను బట్టి నేను యెరూషలేం వెళ్ళినటువంటి సందర్భంలో ఈ తాబోర్ పర్వతం మీద కూడా మేము వెళ్ళాం. చాలా ఎత్తుగా కనిపిస్తుంది. దూర ప్రాంతంలో నుండి కనుక చూసినట్లయితే చాలా చక్కగా మనోహరంగా కనిపిస్తుంది ఈ తాబోర్ పర్వతం. దాని మీదకి వెళ్ళాలంటే నడిచిపోలేం, కానీ సన్నగా ఉండేటువంటి కొన్ని వ్యాన్లు ఉంటాయి. ఆ వ్యానుల్లో కొంత దూరం వెళ్ళి అక్కడ నుండి నడిచిపోవాలి. పైభాగం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడి చక్కటి చెట్లు, పూల చెట్లు ఉంటాయి. ఆ పై భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందారు అనేటువంటి దానికి గుర్తుగా అక్కడ ఒక మందిరం కట్టబడింది. దానిలో ఒక చక్కటి ఫోటోగ్రఫీ కూడా లేదా పెయింటింగ్ కూడా మనం చూస్తాం.
యేసుక్రీస్తు ప్రభువారు, మోషే, ఏలియా, ఈ ముగ్గురు అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఇక్కడ మనకు కనబడుతుంటుంటారు. అందుకోసం చెప్పని ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే ఇది తాబూర్ పర్వతమే అని చెప్పని ఈ బైబిల్ పండితులు కొంతమంది తెలియచేస్తున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం కనుక మనం పరిశీలన చేసినట్లయితే దానిలో రెండో భాగం చూద్దాం. ఆయన పేతురును, యోహోనును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న కనుక మనం వేసుకుంటే ప్రార్థించటానికి అక్కడికి వెళ్ళారు. ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం, ప్రభువు ఒంటరిగా అనేక ప్రాంతాలు ఒంటరిగా అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థించేవాడని, కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థించేవాడని. ఎందుకంటే హీ వాంట్స్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ ద ఫాదర్. తండ్రితో సంభాషించడానికి, తండ్రితో తన అనుబంధాన్ని మనకు తెలియచేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు అలా చేస్తున్నారు. ఈ రూపాంతరం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల ముందు జరిగిందండి. రూపాంతరం అనే మాటకి ఇంకొక క్రిటిక్ లేదా సాహిత్య విమర్శకుడు క్యాట్సన్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే ద వర్బ్ మెటమోర్ఫో అది గ్రీక్లో ఉంది. దానికి అర్థం ట్రాన్స్ఫిగర్ లేదా ట్రాన్స్ఫార్మ్, చేంజ్ ఇన్ ఫార్మ్. ఇట్ సజెస్ట్ a change of inmost nature that may be outwardly visible. అంతరంగంలో మార్పు అండి, అది బాహ్యంగా కనిపించేటువంటిది. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనేటువంటి దానికి గుర్తు ఏమిటి అని చెప్పంటే, అంతకుముందు ఆ వ్యక్తి లోక సంబంధమైన విషయాల్లో ఎక్కువగా తన మనసు పెట్టి లోక సంబంధంగా అతను ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ వ్యక్తి పశ్చాత్తాపడి తన తప్పులన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువును కలిగి జీవించటం. అక్కడ ఒక చేంజ్ కనిపిస్తుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది, ఒక మార్పు కనిపిస్తుంది. ఒక వ్యక్తి కనుక బూతులు తిట్టేటువంటి వ్యక్తి అయితే ఆ బూతులు మానేస్తాడు. ఒక వ్యక్తి సిగరెట్ తాగేటువంటి వాడు కనుకైతే ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ సిగరెట్లు మానేస్తాడు. ఒక వ్యక్తి త్రాగుబోతు కనుకైతే ఆ త్రాగుబోతనాన్ని మానేస్తాడు. ఈ విధంగా లోక సంబంధమైనటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మానేసి ఒక క్రొత్త జీవితాన్ని, ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అది బాహ్యంగా కూడా మనకు కనిపిస్తుంది. అతను చూసినప్పుడు అంతకుముందు ఇతను తగాదులాడేవాడు, కానీ ఇప్పుడు అతనిలో మార్పు వచ్చింది. అంతకుముందు త్రాగేవాడు, కానీ ఇప్పుడు అతనిలో మార్పు వచ్చింది. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అని చెప్పానంటే ట్రాన్స్ఫర్మేషన్. పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆ వ్యక్తిలో పనిచేసి అతనిలో మార్పు తీసుకురావటం వలన ఈ విధంగా కనిపిస్తుందండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడింది. ఈ రూపాంతరం అనేటువంటిది ఈ సందర్భంలో కూడా, ఇప్పుడు మనం చూడబోయేటువంటి సందర్భంలో కూడా కనిపిస్తుంది అని. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చివరి గడియలు వచ్చినాయి. ప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళారు. తన శిష్యులు అక్కడ పెట్టి ప్రార్థిస్తున్నాడు. అదే సందర్భంలో యోధా ఇస్కరియోతు
యేసు ప్రభు వారిని పట్టించడం కోసం అని చెప్పని బంట్రోతులు తీసుకొచ్చారు. అప్పుడు ప్రభు వాళ్ళని అడుగుతాడు, మీరు ఎవరు వెతుకుతున్నారు అని చెప్పానంటే వారంటారు, నజరేయుడైనటువంటి యేసుని వెతుకుతున్నాము అని చెప్పన్నారు. ఆయన పట్టుకోవటానికి మేము వచ్చామన్నారు. నేనే ఆయన అని చెప్పన్నాడు ప్రభు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట అన్నాడో అక్కడ వాక్యం చదువుతామండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. When those who arrested him fell back when Jesus said, I am. వారట ప్రభువుని చూసిన వెంటనే పడిపోయారట. పడిపోవడానికి కారణం ఏంటి? స్పర్జన్ గారు ఈ విషయాన్ని గురించి చెప్తూ వారు ఆ వెలుగును చూశారు, ఆ మహిమను చూశారు, ఆ వెలుగును చూసి తట్టుకోలేక పడిపోయారు. షహీనా ఆ గొప్ప వెలుగును చూసి పడిపోయారు. అందుకోసం చెప్పని ఈ గెత్సెమనీ తోటలో కూడా ఈ సంఘటన జరిగిందని చెప్పని వారు అంటున్నారు. ఎసెన్షియల్లీ దిస్ వాజ్ నాట్ అ న్యూ మిరకిల్. ప్రభువారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. అయితే ఇది కొత్తది కాదు. బట్ ఎ టెంపరరీ సిజేషన్ ఆఫ్ ఎన్ ఆన్గోయింగ్ వన్. ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేశారు. అయితే ఇది తాత్కాలికంగా ఆపివేయటం జరిగింది. ఎందుకని చెప్పంటే ప్రభు తన మహిమను సంపూర్ణంగా బహిర్గతంగా తెలియచేయలేదు, వ్యక్తపరచలేదు. దానికి కారణం ప్రభువారి సమయం ఇంకా రాలేదు. ప్రభువు శిలువ మరణానికి అప్పగించబడాలి, ప్రభు మరణించాలి, 3వ దినాన లేవాలి, ఆ తరువాత తండ్రి దగ్గరకు ఎక్కిపోవాలి. ఇవన్నీ జరగవలసి ఉంది. అందుకనే ప్రభు తనను తాను సంపూర్ణంగా వ్యక్తపరచుకోలేదు. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం తెలియజేస్తుందంటే, ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ముగ్గురికి మాత్రమే అవకాశం కలిగింది. ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు, తన శిష్యులు కొందరు, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను కొందరు, ఒకరు అని చెప్పంటలేదు. ఆయన మహిమను చూసే వరకు కొంతమంది బ్రతికుంటారు, మరణం చూడరట అని అక్కడ చెప్పుకొస్తున్నారు. మరి ఈ వాక్యంలో 2వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆయన ముఖము సూర్యుని వలె, ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫిగరేషన్ జరిగిందో, రూపాంతరం జరిగిందో, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ముఖమట సూర్యుని వలె ప్రకాశించిందట. ఈ విషయాన్ని మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. అక్కడేమంటే లూకా సువార్తలు ఏమని చెప్పంటాడంటే, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయినట. ఏ చాకలి కూడా వాటిని అంత చక్కగా ఉతకలేడట. అంత దేదీప్యమైనటువంటి వెలుగుతో
ప్రభువారు కనిపించారు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. ప్రభువారి యొక్క శిష్యులు ఈ ముగ్గురు కూడా ప్రభువారు చూస్తున్నారు. ఆయనతో పాటుగా మోషే ఏలియా ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళిద్దరు అని మనం పరిశీలన చేసినట్లయితే, మోషే ఏలియా ఇద్దరు కూడా వాళ్ళు ఎవరు అని చెప్పానంటే, మోషే యేసుక్రీస్తు ప్రభు వారికి 1400 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి గొప్ప దైవ సేవకుడు. దేవుడు ఈ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. కనుక ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా మోషే అక్కడ ఉన్నట్లు, ఇక ఏలియా సంగతి కనుక చూసినట్లయితే, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా గొప్ప ప్రవక్తగా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏలియా మరణం లేకుండానే ఆకాశంలోకి అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడు. అంత గొప్పవాడు ఏలియా. అంటే ప్రభువారికి సుమారుగా 900 సంవత్సరాలకు ముందున ఈయన కనిపిస్తుంటాడు. అయితే ఈ మరణాన్ని గురించి, మోషే మరణాన్ని గురించి యోధా పత్రికలో చక్కగా వివరించబడింది. అయితే యోధా పత్రిక 9వ వచనం, ఒకే అధ్యాయం ఉంది, 9వ వచనం చదువుకుందాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఇక్కడ ఒక చక్కటి పాట మనం నేర్చుకోవాలండి. మనం ఏం చేస్తుంటామంటే, ఎవరి మీద పడితే వారి మీద తీర్పు తీరుస్తుంటాం. ఎవరిని పడితే వారిని తీర్పు తీర్చుంటుంటాం. ఎవరిని పడితే వారిని దూషిస్తుంటాం. అపవాది లాంటి వాడిని కూడా మిఖాయేల్ అనేటువంటి ప్రధాన దూత గద్దించాడు, కానీ జడ్జిమెంట్ ఇవ్వలే, తీర్పు తీర్చలే. తీర్పు తీర్చవలసింది యేసుక్రీస్తు ప్రభు. అందుకోసం చెప్పని, ఈ మోషే ఎక్కడ మరణించాడు అనేటువంటి దాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నెబో పర్వతం మీద, అంటే పిస్కా కొండ ఉంది. ఆ కొండలో ఒక శిఖరం నెబో శిఖరం అని చెప్పానంటారు. దేవుడు మోషేను అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి వాగ్దాన భూమిని దూరంగా చూపించాడు. మేము కూడా దేవుని కృపను బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసాం. అక్కడి నుండి మోషే నిలబడినటువంటి ప్రాంతం నుండి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేశాం. నాకేమనిపించిందంటే, దేవుడు మోషేకు ఒక గొప్ప దృష్టిని ప్రసాదించాడు. అంత దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతం. ఆ యోర్దాను తీర ప్రాంతం అంతా కూడా చూపించాడు. మోషేకు అక్కడికి వెళ్ళటానికి దేవుడు అవకాశం లేదు. కారణం ఏంటంటే, మోషేను దేవుడు ప్రివెంట్ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు దాహంతో బాధపడుతున్నప్పుడు బహుగా విసిగించారు. రెండవసారి విసిగించినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ చేత ఆ కర్ర పట్టుకొని ఆ బండతో మాట్లాడు అని చెప్పన్నాడు. విసిగిపోయినటువంటి మోషే, వేసారిపోయినటువంటి మోషే, ఇశ్రాయేలు యొక్క ప్రభుత్వంతో బహుగా వేదన పొందినటువంటి మోషే
ఆ బండను కొట్టి, వ్యర్థులారా మీకు నీళ్ళు తెప్పించమంటారా అని చెప్పని అడిగాడు. మోషేతో దేవుడు అంటున్నాడు, ఆ ఇశ్రాయేలు పెద్దల దగ్గర నన్ను నీవు ఘనపరుస్తావని చెప్పి అనుకున్నాను, కానీ ఘనపరచకుండా ఆజ్ఞను అతిక్రమించావు. ఏమని ఆజ్ఞను అతిక్రమించావని చెప్పంటే, నీవు ఈ నీరేదో నువ్వే ఇస్తున్నట్లు ఈ విధంగా చేశావు. కనుక వాగ్దాన భూమికి వెళ్ళటానికి నీకు అవకాశం ఇవ్వట్లేదన్నాడు. మోషే ఎంతో అణుకు కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వాడు. మరుమాట మాట్లాడలేదు. అయితే కృపామయుడైనటువంటి దేవుడు మోషేను ఈ పిస్కా కొండ మీదకి తీసుకెళ్ళి, ఆ పర్వతం మీద నెబోను శిఖరం ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా చూపించాడు. తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే, మోషే ఆ లోయలో చనిపోయాడు అని చెప్పని అంటారు. కానీ ఆయన డెడ్ బాడీ ఎక్కడ కూడా ఎవరికి తెలియలేదు. ఎక్కడ పడిపోయిందో ఎవరో తెలియదు. అది దేవుడు మర్మంగా పెట్టాడు. ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళటానికి యేసు అని చెప్పని సాతాను వచ్చాడట, అపవాది. ఆ సందర్భంలో అపవాదిని ప్రివెంట్ చేశాడు ఈ మిఖాయేల్ అనేటువంటి దేవదూత. అయితే ఇప్పుడు మనం ఆ సైట్ కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అక్కడ ఒక పెద్ద శిలను పెట్టి, బహుశా ఈ ప్రాంతంలో మోషే యొక్క సమాధి ఉండి ఉండవచ్చు అని వారు చెప్తున్నారు. కానీ అది ఖచ్చితమైనటువంటిది కాదని వారు కూడా చెప్తుంటారు. ఇక ఏలియా విషయం కనుక మనం చూసినట్లయితే, 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, వారు వెళ్ళుచు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఏలియా యొక్క గొప్పతనం ఏమిటి? మోషేనేమో ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా వచ్చాడు. మరి ఏలియా ప్రవక్తలందరికన్నా గొప్పవాడు. అయితే సమస్తమైన ప్రవక్తల కన్నా గొప్పవాడు ఎవరు అని చెప్పని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కొంతమంది బైబిల్ పండితులు అంటారు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. ఎందుకనంటే ప్రవక్తలంతా కూడా ఏ మెస్సయను గురించి ప్రవచించారో వారు చూడలేకపోయారు. అయితే ఆ మెస్సయను చూడగలిగినటువంటి ధన్యుడైనటువంటి వాడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. ప్రభువు కూడా బాప్తిసం ఇచ్చాడు. ఏమైనప్పటికీ ఏలియా గొప్ప ప్రవక్త. మోర్గన్ అనేటువంటి ఒక క్రిటిక్ అంటాడు, మోసెస్ ద లా గివర్, ఎలైజా ద రిఫార్మర్ అట ఆయన. ఏమిటి ఆయన చేసినటువంటి రిఫార్మ్ అని చెప్పారంటే, ఆహాబు యెజెబెలు ఉన్నటువంటి రోజుల్లో ఆహాబు ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. అతను తన భార్య యొక్క ప్రోద్బలంతో అన్ని దేవతలైనటువంటి బయలుదేవతల్ని ఆరాధిస్తాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆరాధించేటట్లు ఆయన అవకాశం ఏర్పాటు చేస్తాడు. పౌరుషం కలిగినటువంటి ఏలియా ఆ పర్వతం మీద తీసుకెళ్ళి, అది పూర్తిగా చెప్పడానికి ఇప్పుడు టైం లేదు కనుక 450 మంది బయలు ప్రవక్తలను, 400 మంది అషిరాదేవి ప్రవక్తలను
చంపేశాడు. అది అద్భుతమైన సంఘటన, మనందరికీ తెలుసు. ఒక మరి కోడెను వధించిన తర్వాత బయలు గనక నిజమైన దేవుడు గనకైతే ఛాలెంజ్ విసిరాడు. బయలే గనక నిజమైన దేవుడు గనకైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ ఖండాల్ని దహించే విధంగా మీరు చేయండి అన్నాడు. వాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రయత్నం చేసినా కూడా అది జరగలేదు. అయితే ఏలియా ఆ ఖండాల్ని సాయంత్రం వరకు అక్కడి నుంచి వాటి మీద నీరు పోయించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆకాశం నుండి వచ్చి ఆ ఖండాల్ని దహించి వేసింది. అందుకనే హీ సెట్ ఎ ట్రెండ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రజలకి ఒక ప్రత్యేక విధానాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఒక రిఫార్మర్గా మనకు కనపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని సరైన మార్గంలో పెట్టడానికి, బయలుదేవత నుండి యెహోవా దేవుణ్ణి ఆరాధించే విధంగా చేయటానికి అతను అద్భుతమైనటువంటి కృషి చేసినట్లు మనం బైబిల్లో చూడగలం. ఇక యేసు ప్రభు వారి గురించి ఏమని చెప్పారంటే, మోగన్ అనేటువంటి ఈ క్రిటిక్, జీసస్ ద మెస్సయా. Moses was a lawgiver, Elijah was a reformer, and Jesus was the Messiah. ఆయనే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, మెస్సయ్యగా వచ్చినటువంటి ప్రభు, ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు. పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా దేవుడే నరవతారిగా ఈ లోకంలోకి అవతరించి మనందరి పాప నిమిత్తమై ఆయన తనను తాను శిలువలో సమర్పించుకుని ఆయన రక్తాన్ని కాచి మనకు విమోచన కలిగించాడు. ఆయనే మెస్సయ్య. ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అప్పుడు అంటున్నాడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. ఇక్కడ పేతురు చేస్తున్న పని ఏమిటంటే, ఏలియాను, మోషేను యేసుక్రీస్తు ప్రభువారితో ఈక్వల్ చేస్తున్నాడు, సమానం చేస్తున్నాడు. కాదు, ఆ మోషేకు, ఆ ఏలియాకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అయిన వారికి కూడా దేవుడు ఆయన. ఆ వారితో ఈక్వల్ కాదు. హీ ఈజ్ అబవ్ ఆల్. సమస్తమైనటువంటి ప్రవక్తల కన్నా, మోషే కన్నా, మనం పాట కూడా పాడుకుంటాం, మోషే కన్నా శ్రేష్ఠుడు అని చెప్పాను. అందరికన్నా శ్రేష్ఠుడు ఆయన. అంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరితో, ఇక్కడ ఉన్నటువంటి వారితో కాదు. మోషే, ఏలియారు ఇద్దరు గొప్పవారే, కానీ ప్రభువును వారితో సమానంగా చూడకూడదు. పేతురు ఆ విధంగా చూస్తున్నాడు. వాళ్ళ ముగ్గురికి 3 పర్ణశాలలు. పర్ణశాల అంటే టెంట్ అనమాట, ట్యాబర్నికల్ అని చెప్పింటారు. ఆ విధంగా 3 వేస్తామని చెప్పన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు వారికి తెలియకుండానే ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ప్రకాశమానమైన మేఘము, షకీనా గ్లోరీ, దేవుని యొక్క మహిమ వచ్చి వారిని తీసుకువెళ్ళిపోతుంటే, ఆ మేఘం నుండి
ఒక కేక వినిపించింది, ఒక సౌండ్ వినపడింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన నా ప్రియకుమారుడు. ఈయన మోషే లాంటివాడు కాదు, ఈయన ఏలియా లాంటివాడు కాదు. ఈయన నా ప్రియకుమారుడు, దేవుని కుమారుడు. అందుకని ఆయన మాట వినమని చెప్పని అంటున్నాడు. హీఈస్ యూనిక్. ఆయన గురించి ఏం చెప్పబడిందంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ యూనిక్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద టూ. మోషే ఏలియాలకు విడిగా ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ద సన్ ఆఫ్ గాడ్. 2వ కీర్తన 2:7 ఏమని రాయబడిందంటే, యు ఆర్ మై సన్, నీవు నా కుమారుడివి, నా ప్రియ కుమారుడివి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, ద ఫాదర్ సేస్ టు ద సన్ దట్ హీ ఈస్ వన్ ఇన్ హూమ్ మై సోల్ డిలైట్స్. ఆయన యందు నా హృదయం ఆనందించున్నది. ఆయన నా కుమారుడు, ఆయన యందు నా హృదయం ఆనందిస్తుంది అని చెప్పని అక్కడ చెప్పుకొచ్చారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం ఏమని తెలియజేస్తుందంటే, నా హృదయంలో బహుగా ఆనందించున్నది, నా హృదయం బహుగా ఆనందించున్నది, ఎందుకంటే ఈయన నా ప్రియకుమారుడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మోషేతో ఏమని చెప్పించాడంటే, అక్కడ అంటాడు ఒక క్రిటిక్, గాడ్ ద ఫాదర్ సేస్ త్రూ మోసెస్ ద ప్రాఫిట్ అబౌట్ ద కమింగ్ జీసస్. ఏమని చెప్పాడు? హిమ్ యూ షల్ హియర్. ఆయన నుండి మీరు వింటారు. నా దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఇశ్రాయేలు ప్రజలకి మోషే తెలియజేస్తున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు మోషే ద్వారా, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను, అంటే మోషే లాంటి ప్రవక్తనట నీ సహోదరుల్లో నీ కొరకు, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో వారి కోసం, వారిని పరిపాలించడం కోసం, వారిని సరైన మార్గంలో నడిపించడం కోసం, వారికి విమోచన కలిగించడం కోసం, వారికి రక్షణ అనుగ్రహించడం కోసం పుట్టిస్తానని చెప్పంటూ ఆయన మాట నీవు వినవలెను, ఆయన మాట మీరు వినవలెను. ఎందుకని? హీఈస్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అంతేగాని పేతురు ఆ ముగ్గురుని కూడా కంపేర్ చేయటం, ఒకే విధంగా చెప్పటం సరైనటువంటి విధానం కాదు అని చెప్పని స్పర్జన్ గారు తెలియజేస్తున్నారు. అప్పుడు జరిగినటువంటిది ఏమిటి? 6వ వచనం చూద్దాం. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా, అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖం దేదీప్యమానంగా సూర్యుని వలె ప్రకాశిస్తున్నప్పుడు కూడా భయపడలేదు. ఆయన వస్త్రాలు తళతళ మెరుస్తూ గొప్ప వెలుగుతో ఉన్నప్పుడు కూడా భయపడలేదు. ఆ తర్వాత పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ ప్రవక్తలు వచ్చి అక్కడ ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు కూడా వారు భయపడలేదు. కానీ ఎప్పుడైతే ఈ శబ్దం విన్నారో వాళ్ళు భయపడిపోయారు. దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆ వెలుగును చూసి, ఆ షకీనా, ఆ గొప్ప మహిమను చూసేట తట్టుకోలేకపోయారు. ఇశ్రాయేలు పెద్దలు, మరి దేవుడు చెప్పాడనమాట, ఇశ్రాయేలు పెద్దలను తీసుకుని నా దగ్గర రమ్మని చెప్పినప్పుడు వారు వెళ్ళలేకపోయారు, చూడలేకపోయారు. అంత దేదీప్యమానంగా ఉన్నటువంటి వాడు దేవుడు. చూసి ఎవ్వరు కూడా బ్రతకలేరు. మోషే తన యొక్క డిజైన్ని వ్యక్తపరిచాడు. అయ్యా,
నేను నిన్ను చూడాలని చెప్పి అనుకుంటున్నాను, నీ దర్శనం నాకు అనుగ్రహించు అని చెప్పంటే దేవుడు అన్నాడు, నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు. అయితే నీవు నాకు ప్రియుడు గనుక నేను వెళుతున్నప్పుడు ఆ బండ సందులో పెట్టి నేను కప్పేస్తున్న అరచేత్తు. నా వెనక బాగా నేను చూడగలవు కానీ నా ముఖాన్ని చూడలేవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ గొప్ప వెలుగునే చూసింది ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో ఎవరైతే ఉన్నారో వారిని పట్టి బంధించడానికి కోసం, అవసరమైతే చంపడానికి కోసం డమస్కస్కు వెళ్తున్నప్పుడు ఆ గొప్ప వెలుగును చూశాడు. ఆ గొప్ప వెలుగును చూడటం వలన అప్పుడు శబ్దం కూడా విన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, నువ్వు ఎవరివి ప్రభు అని చెప్పంటే నువ్వు హింసిస్తున్నటువంటి యేసును అని చెప్పన్నాడు. అతని కళ్ళు పూర్తిగా పోయినాయి ఆ గొప్ప వెలుగు చూడటం. ఆ తర్వాత అన్నయ్య వచ్చి ప్రార్థన చేసినప్పుడు స్కేల్స్ లాంటివట లేదా పొలుసులు లాంటివి రాలిపోయి అతను మరలా చూపు పొందాడండి. ఆ గొప్ప వెలుగు. దేవుడు ఆ మేఘంలో నుండి మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు వారిలో ఒక భయము ఆవరించింది. కానీ అదే సమయంలో శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. వారిని ముట్టాడు ప్రభు, మీరు భయపడద్దు. వారు చూసేటప్పటికీ ఆ ప్రవక్తలు లేరు. ప్రభు యొక్క ముఖం కూడా అంతకుముందు వారు చూసినటువంటి ముఖంలాగా ఉంది. ఈ గొప్ప ట్రాన్స్ఫిగరేషన్ వారు చూడగలిగారు. వాగ్దానం చేసిన విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేసిన విధంగా కొందరు ఆయన మహిమను చూడగలిగారు. గొప్ప మహిమ. ఆ మహిమోన్నతుడైనటువంటి ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. నీకోసం నా కోసం తన ప్రాణాన్ని శిలువలో ధారపోసి మనందరినీ రక్షిస్తున్నాడు. మనం చేయవలసింది ఏమిటంటే ఆయన ప్రభు అని మన నోటితో అంగీకరించాలి, మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. మనం చేసినటువంటి పాపాలకి పశ్చాత్తాపడి ప్రభునందు విశ్వసించి ఆయనలో బాప్తిసం తీసుకున్నట్లయితే మనమందరం రక్షించబడతాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయతో తలంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవ, కృపా కనికరం ప్రేమ వాత్సల్యం గల తండ్రి, మీకు వందనాలు నాయన. ఆ రాత్రి ఆ రూపాంతరపు కొండ మీద మీరు మీ శిష్యుల సమీపంలో ప్రభు వారు ఉండగా ఈ గొప్ప రూపాంతరం చెంది ఉన్నారు. మీ ముఖం సూర్యుని కాంతి వలె ఉన్నట్టు నాయన. మీరు వేసుకున్న వస్త్రాలు గొప్ప వెలుగులాగా ఉన్నాయంట నాయన. మీతో పాటు రాబోయేటువంటి నిర్గమాన్ని గురించి మోషే ఏలియాలు ముచ్చటిస్తున్నారు అని చెప్పని వాక్యం సెలవిస్తుంది. మీరు పొందబోయేటువంటి శ్రమల గురించి, ఆ తర్వాత జరిగేటువంటి మరణాన్ని గురించి, ఆ తర్వాత రిజరెక్షన్ పునరుద్ధానం పొందటాన్ని గురించి వారు చర్చిస్తున్నట్లు బైబిల్ పండితులు చెప్తున్నారు. నాయన, ఆ షకీనా గ్లోరీని చూసి, ఆ గొప్ప వెలుగును చూసినటువంటి ఈ ముగ్గురు శిష్యులు నాయన భయభ్రాంతులయ్యారు. నా తండ్రి, దయగల దేవ, మీ కృపను మా అందరి మీద ఉంచండి. మేమంతా కూడా ప్రభా మీ మాట విని మీకు లోపడి మా ప్రభా మా హృదయాన్ని మీకు అప్పగించి
మా హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపాన్ని, కల్మషాన్ని కడిగివేసి మేము చేసినటువంటి పనుల గురించి పశ్చాత్తాపడి మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి మీ కృప పాత్రులగుటకు, మీ పరలోక రాజ్యానికి వారసులగుటకు కృప చూపించి దీవించమని ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని చూస్తున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించమని, కృపా సమాధానంతో నింపమని మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘననామను వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.